40 ఏళ్ళు అయింది. 39 సంవత్సరాలుగా ఈ వార్షిక ఉత్సవాలు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కళలకు కానాచిగా నిలవడమే కాకుండా విశాఖపట్నం కూడా కళలకు రాజధాని అవధానంలో ఇది సహాయపడింది అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ గత 22 సంవత్సరాలుగా చేస్తున్న వార్షిక ఉత్సవాలలో నిష్ణాతులైన కళాకారుల్ని బీడ్వి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎక్కడైనా సరే సంగీతం ఇది డివైన్ అనడానికి అర్థం చేసుకుంటూ అటు హిందుస్థానీ కానీ కర్ణాటక కానీ ఒడిస్సీ కానీ ఏదైనా సరే అందరినీ అందులో నిష్ణాతులైన వాళ్ళు పెద్దవాళ్ళని పిలిచి సంగీతం వాళ్ళకి నాద విద్యాభారతి, నృత్యం వాళ్ళకి నాట్య విద్యాభారతి అని ఒక బిరుదును ప్రదానం చేస్తూ అందులో రమారమి 2.5 లక్షలు విలువ చేసే స్వర్ణ కమలాన్ని, ఇది ప్రపంచంలో ఎక్కడ ఎవరూ చేయనటువంటి ప్రక్రియని మా సిఎస్ఎన్ రాజు గారు ఆయన ఐడియా ఇది. వైభవ్ జ్యువెలర్స్ డే 1 నుంచి కూడా 24 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇస్తున్నారు. ఈ స్వర్ణ కమలం 1 లక్ష రూపాయల నగదు బహుమతి, నూతన వస్త్రాలు, ప్రశంసాపత్రం ఎక్సెట్రా అన్నీ ఇస్తూ సత్కరిస్తున్నాం మనం అందరం కూడా. 23వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 6 రోజుల పాటు ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే అన్నీ కూడా జుగలబందీలు, అంటే ఎప్పుడూ సోలోలు కాకుండా ఇద్దరే కూర్చొని పాడేటట్టుగా ఉండేట్టుగా, కర్ణాటక అయినా ఇద్దరు, హిందుస్థానీ అయినా ఒకళ్ళు, అది ఇది డాన్స్ అయినా ఇలా చేసేట్టుగా ప్రయత్నం చేసి కమిటీ వాళ్ళందరం కలిపి ప్రత్యేకత ఉండాలి అని చెప్పేసి ఇది ప్రీలూడ్ ఫర్ 40th ఇయర్ ఫంక్షన్. నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా రకరకాల అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది దానికి ముందు చేసేది ప్రీలూడ్ అన్న ఎపిటైజర్ లాగా. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకు. మన కళాభారతికి ఈ నేషనల్ ఎమినెన్స్ అవార్డీ ఫంక్షన్ అనేది చాలా ముఖ్యమైన ఫంక్షన్. 6 రోజులు జరిగే ఈ ఫంక్షన్లో అన్ని రకాల మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా, మనం ప్రదర్శించే అన్ని కళల్ని ఈ 6 రోజులు ప్రదర్శించటం ఒక భాగం. అలాగే మ్యూజిక్, డ్యాన్స్లో నిష్ణాతులైన వాళ్ళని మనం సన్మానించుకోవటం కూడా ఒక ముఖ్యమైన ఘట్టం. కళాభారతి మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ అయినా నాటకాలు, తోలుబొమ్మలాటలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, సాహిత్య కార్యక్రమాలు, అలాగే ఈ మధ్య మేము పిల్లలకు కూడా దేశభక్తులు, సంఘ సంస్కర్తల గురించి వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. మా ఉద్దేశం మెయిన్గా యంగ్ జనరేషన్లో ఈ కళల గురించి తెలిస్తే బాగుంటుందని. ఎందుకంటే భగవంతుడికి అతి సమీపమైన ఇవి కళలు. ఆయన యొక్క మేనిఫెస్టేషన్లో ప్రకృతి, తర్వాత ఈ కళలేనమాట నెక్స్ట్ నియరెస్ట్ టు గాడ్. అందువలన మనము ఈ కళ్ళన్నీ ఉంటే ఇప్పుడు పిల్లలకి పాపం ఆ ఫోన్ చూసుకోవటమే సరిపోతున్నది. వాళ్ళకి వ్యాయామం ఈ కళలు ఉంటే ఇప్పుడు జరిగే ఈ దుశ్చర్యలు జరగవు అన్నమాట. ఊరికైనా డిప్రెషన్లోకి వెళ్తాం, లేకపోతే స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోవటం అనేది. ఆ విధంగా ఇప్పుడు కళలు, ఆటలు ప్రతి జీవితంలో భాగం అయినప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళ జీవన విధానం కానీ డిఫరెంట్గా ఉంటుందో, డిసిప్లైన్ అన్నీ ఏర్పడతాయి. ముఖ్యంగా కొత్త జనరేషన్కి అలాంటివన్నీ అలవాటు చేయాలనేది, అలాగే అందరి సహకారంతో మన విశాఖపట్నాన్ని సాంస్కృతిక రాజధానిగా చేయటానికి వీలైంది మనకి. ఈ సంవత్సరం మా ప్రపంచ మహా తెలుగు సభల వాళ్ళు ఒక ట్రయల్ ప్రోగ్రామ్ని గజల్ శ్రీనివాసు దాని సమన్వయకర్తగా ఉన్నారు. ఇక్కడ డే లాంగ్ ప్రోగ్రామ్ను ఒకటి అరేంజ్ చేస్తామన్నారు. 31 ఆగస్టు ఆదివారం. ఆ రోజు మన నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న అందరు కళాకారుల్ని, అన్ని రంగాల్ని, మెయిన్లీ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక మంచి ప్రోగ్రాం జరుగుతున్నది. మన ప్రోగ్రామ్స్ 28 వరకు ఉన్నవి, ఆ 31న అది ఉంది. మీరందరూ వీటికి సహకరించి జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళి
అందరూ వీటిని వీక్షించేటట్టు చేస్తారని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 39 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నది. అది విశాఖ ప్రజల యొక్క అదృష్టం, ఇంత మంచి కార్యక్రమాలని ఇక్కడ జరగటం. ఏ కళాకారుడికైనా సరే గుర్తింపు ఉండాలని చెప్పి ప్రతి కళాకారుడు కోరుకుంటాడు. అందులో కళాభారతితోటి గుర్తింపు పొందాలని చెప్పి పెద్ద పెద్ద కళాకారులు అందరూ కూడా కోరుకుంటారు. అలాంటి పర్టికులర్గా ఈ కార్యక్రమం నాద విద్యాభారతి, నాట్య విద్యాభారతి, నాద విద్యాభారతి అవార్డులు కావాలని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి 2001 సంవత్సరం నుంచి పెద్ద పద్మభూషణ్ అందరూ కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అవార్డులు ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం కూడా మంచి వ్యక్తికి అవార్డు ఇవ్వటం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం 6 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి ఒక్కరోజే ప్రసారం చేసి వదిలేయకుండా ప్రతిరోజు కూడా ప్రజలకు రిమైండ్ చేసి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చేట్టుగా చూడవలసిందిగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరూ అనుకుంటారు వ్యాపారస్తులకి ఈ కళతో సంబంధం ఏంటి అని. ఒక్కటే సంబంధం. ఎందుకంటే కళ అనే దానికి చాలా మంచి అందరూ అభిమానించే విషయంలో భగవంతుడి తర్వాత మనము అభిమానించేది కళని. ఇది మనకి తరతరాలుగా ఇది ఒక చరిత్రలో ఒక మరుపు రానిది, మరవలేనిది. అంటే భక్త తుకారాం దగ్గర నుంచి తీసుకున్న మన పోతన గారు ఎవరిని తీసుకున్నా భగవంతుడికి ఆ రోజున భగవంతుడిని కావాలనుకున్నాం. ఈ రోజున టీనేజ్కి కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్. అలాంటిది ఈ కళతో మనము సాధించుకోగలము.